లేదా? రాజుగారు తలుచుకోవడానికి ఖజానా గండి పెట్టి చంద్రబాబు గారు ఏ రోజు 40 సంవత్సరాల చరిత్రలో ఒక ఎమ్మెల్యే మా ఊర్లో రోడ్లు వేయాలి అంటే డబ్బులు లేవమ్మా అని చెప్పిన దౌర్భాగ్య పరిస్థితికి ఏ రోజు నేను రాలేదమ్మా, కానీ ఈ రోజు వచ్చాను అసెంబ్లీలో అంటూ ఆయన చెప్పిన మాట కూడా విన్నాను సార్. ఈ రోజు పంచాయతీ ఎలా ఉందంటే జీతాలు తీసుకోలేని పరిస్థితుల్లో, బ్లీచింగ్ వేయలేని పరిస్థితిలో ఉంది సార్. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక ఇంటర్నేషనల్ కి సంబంధించింది, దేశవ్యాప్తంగా వస్తారు వారు. ప్రతి ఒక్కరు చంద్రగిరికి వెళ్తారు, అక్కడ రోడ్లు సరిలేవు అంటే దేవుడు సొమ్ముని ఆ ఊరికి సంబంధించిన డెవలప్మెంట్ కే వాడడంలో తప్పు లేదేమో అని నా ఉద్దేశం సార్. గతంలో డబ్బు లేదా వాడలేదా అంటే నేను ఐ అప్రిషియేట్ యువర్ బోల్డ్ ఇన్విటేషన్ అండి. ఇలా దేవుడి సొమ్ముని ప్రజల వినియోగం కోసం కడప దర్గా సొమ్ముని, గుణదల మేరీమాత సొమ్ముని కూడా వాడతారా సార్? అక్కడ మీరు ఒక్కటి చూడండి సార్, అక్కడ ఫెసిలిటీస్ అనేది చాలా నీడు. రాష్ట్రం గడ్డు కాలంలో ఉంది, అసలు అకౌంట్ లో అసలు ఐ నీడ్ అన్ ఆన్సర్, స్ట్రైట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్ అండి. మీరు డైవర్షన్ తీసుకోవద్దు. చెప్పండి సార్. కడప దర్గాకి వచ్చే డబ్బులు వాడతారా ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్కి? గుణదల మేరీమాతకు వచ్చే డబ్బులు వాడతారా ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్కి? వెంకన్న సొమ్ము అంటేనే మీకు అలసు కనిపిస్తోందా అని భక్తులు అడుగుతున్నారు. ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ కి కాదు సార్, కొండకొచ్చిన ప్రతి ఒక్కరు అక్కడ అలివేలు మంగాపురం ఉంది, చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో. నాకు తెలుసు, ఇంకా మీరు చెప్పపోయినా ఇంకో 4 ఊళ్ళ పేర్లు ఏం చెప్తా, అప్పలాయక ఉంటుంది, ఇంకా చెప్పండి. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఎక్కడుంటే అక్కడ దాకా మనం వాటర్ దాకా వేసుకో, పూరి దాకా వేసేసుకోండి. అడిగేవాళ్ళు ఎవరు మిమ్మల్ని? సార్ తిరుపతి ఒక్కటి తిరుమల ఒక్కటి కాదు సార్, రెండు అనుసంధానమైనది. ఒకవేళ చంద్రబాబు గారు వాడాల్సి వస్తే ఎంతో ఆలోచించి ఖజానా జీరో అయింది కాబట్టి వేరే ఆప్షన్ లేక స్వామివారి సొమ్ముని స్వామివారికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో అది కూడా 1% వాడాలని అనుకున్నారేమో సార్. అలా అనుకోవడంలో తప్పు లేదేమో నా ఉద్దేశం. వాళ్ళు కూడా అదే అనుకున్నారు కదా, వైసీపీ వాళ్ళు కూడా అదే అనుకున్నారు 1% అని. అప్పుడు మీరు మా ఖజానా డబ్బుని ఏ రకంగా దారి మళ్ళించారో మాకు తెలుసు సార్. దారి మళ్లింపు వేరు, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు రెండు కలిపి చెప్పొద్దు. దారి మళ్లించడాన్ని నేను ఖచ్చితంగా తప్పుపడతా. నేననేది అధికారికంగా ఏదో ఒక నోట్ ప్రిపేర్ చేసి 1% మేము వాడుకుంటామని చెప్పడం వేరు, మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానం చేయడం వేరు. ఇది అధికారికంగా. అనధికారికంగా జరిగిన వాటి గురించి మనం మాట్లాడదాం. అధికారికంగా వాళ్ళు అట్లా చేసినప్పుడు వాళ్ళు అసలు నిద్రపోనే లేదు కదా. ఇవాళ మీరు చేస్తుంది కూడా అదే కదా సార్. 1% వాళ్ళు వాడదామంటే దేవుడు సొమ్మును దేనికి వాడతారు? ఇలా రోడ్లు వేయడానికి వాడతారా, లేకపోతే అదే కదా వాళ్ళు చెప్పింది, అదే రోడ్లు వేయడానికి వాడతామని చెప్పారు. సరే, ఒకసారి వేశారా లేదా అనేది శ్రీనివాస్ చౌదరి గారిని అడుగుదాం. శ్రీనివాస్ చౌదరి గారు తిరుపతి లోకల్ కాబట్టి మనందరికన్నా బాగా తెలుసు ఆయనకి. శ్రీనివాస్ చౌదరి గారు, వాళ్ళు వేశారండి ఆ 1% సొమ్ము తీసుకుని వేశారు అసలు ఆ రోడ్లు? లేదా మర్చిపోయారు? హైకోర్టు అడ్డుకుంది కదా దాన్ని, వెళ్తే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి ఆపేసింది కదా. మరి హైకోర్టు ఆదేశాలు కూడా మీకు లెక్కలేదా? సార్, మొదట వాసుదేవన్ గారు, మీకు 99 టీవీ ప్రేక్షకులకి, జనసేన నేత రజనీ గారికి, మన బీజేపీ నేత కిరణ్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి నమస్కారాలు, శుభోదయం.